నేపథ్యంలోనే ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి నెలకొందనే అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ చూస్తా ఉన్నాం. నిన్న సెక్షన్ 6ను కూడా ఇందులో యాడ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. నిన్న బాధితురాల్ని కూడా వారు విచారించిన సందర్భంలో అనేక రకాల వివరాలు కూడా సేకరించి సెక్షన్ 6ను ఇందులో యాడ్ చేసిన అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో, ఈ కేసు విషయంలో చాలా కుప్పిగంతులు వేసింది. ఈ కేసు ఏం చేసింది అంటే, ఒక నేరస్తుని సమాజం ముందట నిలబెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఒక కుమ్ముక్కు రాజకీయాలను పట్టబయలు చేసింది. రేవంత్ రెడ్డి మరో రాఘవ్ చడ్డా అనేది స్పష్టంగా సమాజం ముందట నిలబెట్టింది. అందుకని ఈ కేసులో మొట్టమొదటి నుంచి దీన్ని నీరుగార్చడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు. అసలు కేసే పెట్టద్దనే ప్రయత్నం చేయడంతో పాటు ఒకవేళ పెట్టాల్సి వస్తే బలహీనంగా పెడదామని, ఆ తర్వాత నేరస్తుడిగా అభియోగము ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తిని బెయిల్ వచ్చేదాకా కస్టడీలోకి తీసుకొని విచారించకపోవడము, ఇట్లాంటివి అనేకం చేసుకుంటూ వచ్చి వాళ్ళ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సెక్షన్లు పెట్టి విచారణకి కోర్టు ముందట హాజరుపరచమని చెప్పేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. దీనిలో నేరం జరిగింది, తప్పకుండా శిక్ష పడుతుంది. ఒకవేళ నేరం జరిగినట్టయితే దానిలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము ఇవాళ తాత్కాలికంగా వేసిన కోర్టులు ఉన్నాయి. కోర్టుల మీద ఇంకా సమాజానికి కొంత గౌరవం, నమ్మకం ఉంది కనుక అక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంటుంది. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే అంటూ ప్రచారం చేస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకోవడము ఏదో నేరము, తప్పు, ఇది బీఆర్ఎస్ చేస్తుందని ఒక వాతావరణాన్ని, ఒక ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల ముందట స్పష్టమైంది. ఏంది? బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు మాత్రమే ఇక్కడ రేవంత్ సర్కార్ కొనసాగుతున్నది. రేవంత్ సర్కార్కి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా బీజేపీ నుంచి బండి సంజయ్, రఘునందన్ లాంటి ఎంపీలు ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ మీద దాడి చేస్తూ విషయాన్ని డైవర్ట్ చేస్తూ దాన్ని కాపాడుతూ రావడం జరిగింది. అయితే ఇవన్నీ ఇంత లోతుగా ప్రజలకే అర్థం కాకపోయినా రాజకీయాలు ఈ విషయానికి వచ్చేటప్పటికి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఒక వేరే పార్టీ ఎంపీ అయినటువంటి ఆయన కొడుకు వాళ్ళ నేరంలో అభియోగాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ నుంచి పెద్ద మొత్తంలో ఇది తప్పు చేసిండు, ఈయన అరెస్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ వచ్చి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దానికి డిమాండ్ చేయలేదు. ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం కూడా వెంటనే చర్యలు తీసుకొని అరెస్టుకు ప్రయత్నం చేయలేదు. అంటే ఈ విధానాన్ని, ఇందులో జరుగుతున్నటువంటి మొత్తం ఈ తతంగం అంతా బలహీనపరచడానికి, బండి సంజయ్ గారికి అనుకూలంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు చేసినారు. ఇది ఒక అంశం. అయితే రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనై బీఆర్ఎస్ను మాత్రమే ఆ బూచి చూపించి ఇంతకాలము ఒక వర్గపు ఓట్లు బీఆర్ఎస్కు పడకుండా ఆపగలిగినాయి అనేది ఆ వర్గము అర్థం చేసుకోవాలి, మొత్తం సమాజం అర్థం చేసుకోవాలి. ఒక్కటై ఉండద్దని అనట్లేదు, కానీ మేము ఒక్కటైనామని చెప్పగలగాలి. వాళ్ళిద్దరు ఒక్కటిగా ఉండి బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందని ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి స్థితిని ప్రజల ముందట పెట్టి అసలు వాళ్ళిద్దరు ఒక్కటి ఉన్నారు అనేది అర్థమైంది. ఇప్పుడు రాఘవ్ చడ్డా కూడా బీజేపీ, మన ఆమ్ ఆద్మీ పార్టీ కింద కొనసాగుతూ వచ్చినాడు. కానీ ఆయన ఎవరు? సమయానికి వచ్చేటప్పటికి ఆయన ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీనే బలహీనపరుస్తూ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక కోవర్టు. అలాగే ఇవాళ తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ కోవర్టులను ఎంటర్ చేసింది. ఇక్కడ బీజేపీ తమ చెప్పు చేతుల్లో ఈ పాలనంతా పెట్టుకున్నది. అట్లా పెట్టుకుంటే పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ని మళ్ళీ బూచి చూపించి, బీజేపీ బూచి చూపించి బీఆర్ఎస్ని ప్రజల ముందట పలచన చేసేటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. ఈ కేసు విషయంలో ఆ విషయం ఎక్స్పోజ్ అయింది. ఇదొకటైతే నిన్న సంజయ్ గారు కూడా ఒక తల్లి ఎట్లా ఆవేదన చెందుతుంది, ఒక బిడ్డకి ఇబ్బంది అవుతుంది అనే ఒక మంచి విషయాన్ని చెప్పారు.
తల్లి బండి సంజయ్ గారి కొడుకు భగీరథ్ తల్లే తల్లి కాదు కదా, ఆ అమ్మాయి తల్లి కూడా తల్లే. కేటీఆర్ వాళ్ళ కొడుకు తల్లే, కేటీఆర్ వాళ్ళ తల్లి కూడా తల్లే. తల్లి ఏ తల్లి అయినా చాలా ఆవేదన చెందుతుంది. ఇప్పుడైనా బండి సంజయ్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ తల్లుల గురించి మాట్లాడినా, ఏ తండ్రుల గురించి మాట్లాడినా ఇవాళ జవాబు చెప్పే పరిస్థితి ఆయనకి ప్రజల ముందట నిలబడి మొత్తము తన స్వరూపాన్ని బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. భగీరథ్ గారి తల్లికే ఆవేదన ఉంటుందా? పిల్లలంటే బాధ ఉంటుందా? మాట వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, తప్పు చేసిండ్రని ఆధారాలతో చూపిస్తున్నప్పుడే తల్లి ఆవేదన చెందుతే, తండ్రి ఆవేదన చెందుతే, మొత్తము అందరినీ దహనం చేస్తానని చెప్తుంటే, మరి ఏం తప్పు చేయకుండా ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వాళ్ళను, వాళ్ళ తల్లులను, వాళ్ళ తండ్రులను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే అవతల కూడా చాలా ఆవేదన వస్తుంది కదా. సో ఈ రాజకీయాలు ఇంత దుర్మార్గంగా చేయడం అనేది ఎంత తప్పో ఇవాళకైనా అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక సంజయ్ గారికి అర్థం కావాల్సింది కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని కూడా అర్థం కావాల్సి ఉంటుంది. రాజకీయాలకు ఇంకా చాలా మంది రావాలి. ఈ సమాజాన్ని రాజకీయాలే మారుస్తాయి కాబట్టి అందరినీ మనం ఇందులోకి ఆహ్వానించి వాళ్ళు వచ్చి పనిచేసుకునేటువంటి ఒక వాతావరణం ఉండాలి అని పక్కన పెట్టి రాజకీయాల మీద జుగుచ్చగలిగేలాగా నీచమైనటువంటి వ్యవహారం ఉంటుంది రాజకీయాలంటే అనేలాగా ప్రవర్తిస్తున్నటువంటి విధానము తప్పు. అది ఎన్నటికైనా అది మననే దహనం చేస్తుంది అనేది ఇవాళ ఇప్పుడు ఈ సంఘటనలో మనకు స్పష్టమవుతున్నది. ఈ విధానాలు, ఈ కేసు అనేక విషయాలను ప్రజల ముందటికి తీసుకొచ్చినాయి, రాజకీయ నాయకుల ముందరికి తీసుకొచ్చినాయి. తర్వాత రాజకీయ నాయకులు పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఒకవేళ వాళ్ళ పెంపకాలు, వాళ్ళ క్రమశిక్షణ సరిగా లేకపోతే ఎంత ఘోరం జరుగుతుంది, సరిగా ఉంటే ఎంత బాగా జరుగుతుంది కూడా ఉన్నది. అనేక మంది రాజకీయ నాయకులకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు రావటం లేదు. కొంతమందికి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేటి అనేక విషయాలు ప్రజల ముందట చర్చకు వచ్చినాయి. ఈ చర్చ నేపథ్యంలోనే సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. కేసే లేదు, అంత తప్పే, అవతలే హాని ట్రాప్ చేసినటువంటి, ప్రచారం చేసినటువంటి మీడియా ఛానల్ ఇవాళ ఏం సమాధానం చెప్తాయి? హాని ట్రాప్ జరగలేదు, ఇవాళ ఫోక్సో జరిగిందని కేసు నమోదైనప్పుడు ఎవరైతే ఆ ప్రచారం చేసినారో వాళ్ళందరూ ప్రజల ముందట ముక్కు నేలకు రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా విషయాలు తెలుసుకోకుండా, ఒకవేళ భగీరథ్ తప్పు చేయకుండా భగీరథ్ మీద తప్పుడు ప్రచారం చేసినా తప్పే. ఎందుకంటే ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం అననమవుతుంది అక్కడ. కాబట్టి అట్లా చేయొద్దు. అట్ ది సేమ్ టైం ఆయన పొరపాటు చేసిండ్రు అని చెప్పి అక్కడ సాక్ష్యాధారాలతో అమ్మాయి పుట్టితే, ఒక ఆడపిల్ల, అది కూడా మైనరు, ఆమె మీద కేసు ఇంత దారుణం జరిగిందన్నప్పుడు ఆమెదే పొరపాటు అని చెప్పి ప్రచారం చేయడము, ఆమె పేరును, ఎఫ్ఐఆర్ను బయటకు తీసుకురావడం లాంటివి ఎంత దుర్మార్గాలు జరిగినాయి మీరు ఈ కేసు విషయంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుని యొక్క కుమారుణ్ణి కాపాడడం కోసం పడ్డటువంటి అనేక కుప్పిగంతులు ప్రజల ముందట బయటపడ్డాయి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు ఇవాళ స్పష్టమైనవి. ఈ ఒక్క కేసులో ఇది వ్యక్తిగతమైన వ్యవహారం కానీ, కలిసి పని చేసుకుంటూ వేరే వేరే సిద్ధాంతాలు ఉన్న వాళ్ళుగా ప్రజలను నాటకాలతో మోసం చేస్తున్నటువంటి దుర్మార్గము చాలా పెద్ద నేరం. మీ కాంగ్రెస్ ఒక పార్టీ, బీజేపీ కూడా నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిడతా అని ప్రజలను ఇంతకాలం మోసం చేసి తినరా. ఇది చాలా ప్రమాదం సమాజానికి. ఒక వ్యక్తి ఇంకో దగ్గర తప్పు చేస్తే, నేరం చేస్తే అది వ్యక్తిగతమైనది అవుతుంది. కానీ పార్టీలుగా అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేసుకుంటూ మోసపూరితమైనటువంటి కుమ్ముక్కులు పడుతూ ప్రజలను వంచినటువంటిది ఇది చాలా దుర్మార్గము. ఇది బట్టబయలైంది ఈ కేసులో. ఇది తప్పకుండా ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే రానున్న రోజుల్లోనైనా ఒక స్పష్టమైన ప్రాపర్గా ఉండే పాలిటిక్స్ అనేది ఇక్కడ తెలంగాణలో కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరితో కుమ్ముక్కైనరు, తద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది, దీని వెనకాల ఉన్న రాజకీయ కారణాలు పెద్దగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. ఈ కేసు దాన్ని బాగా బయటకు తీసుకొచ్చిందని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. సార్, చాలా కీలకమైన అంశాలు విజయ్ గారు అలాగే ఉమా గారు చెప్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కేసును తప్పుదోవ పట్టించేందుకు రకరకాలుగా మెయిన్ స్ట్రీమ్